వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్న చూపు అవసరం లేదు. ఎందుకంటే అందులో చదువుతున్న విద్యార్థులు కూడా గొప్ప విజయాలు అందుకుంటున్నారు. ప్రైవేటు బడుల కంటే మెరుగైన పర్సెంటేజీ సాధిస్తున్నారు. అయితే కేవలం మార్కులే కాదు, అదే ప్రభుత్వ బడికి చెందిన ఓ అమ్మాయి ఏకంగా కొత్త ఇన్నోవేషన్ను సాధించింది. ఈ రోజుల్లో అమ్మాయిలకు భద్రత కరువైంది. ఈ తరుణంలో వారి కోసం ఏదైనా చేయాలి అనే తపనతో స్కూల్లోనే కొత్త పరికరాన్ని తయారు చేసింది. జస్ట్ ఒక్క బటన్ నొక్కితే చాలు, ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో కాల్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఈ ఆలోచన చేసిన టాలెంటెడ్ కిడ్ జస్ట్ ఒక్క బటన్ నొక్కితే సేఫ్గా బయటపడేలా ఒక పరికరాన్ని తయారు చేసింది. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆమె తయారు చేసిన పరికరం ఏంటి, అది ఎలా పనిచేస్తుంది? లెట్స్ వాచ్. నేను నా 10th క్లాస్లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ థాట్ అనేది నాకు వచ్చింది. ఇన్స్పైర్ సెలక్షన్స్లో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది మా ప్రసాద్ సార్ ఫిజిక్స్ సార్ గైడెన్స్తో నేను దీన్ని తయారు చేశాను. ఇది ప్రజెంట్ ఉమెన్స్ సేఫ్టీ అనేది చాలా తక్కువ ఉంది. దాన్ని మనం ఇంక్రీజ్ చేయడానికి నా ప్రాజెక్ట్ నేను ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నేటి ఆధునిక సమాజంలో మహిళల భద్రత ఆందోళనకరమైన అంశంగా మారింది. ఆపద సమయంలో ఫోన్ తీసి కాల్ చేసే టైం కూడా బాధితులకు ఉండకపోవచ్చు. సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని మహిళల రక్షణ కోసం ఒక అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో కేవలం ఒక్క బటన్ నొక్కగానే అటు కుటుంబ సభ్యులకు ఇటు పోలీసులకు సమాచారం చేరేలా ఒక వినూత్న రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఉంగటూరు మండలం బాదంపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కంకిపాటి శ్రీవల్లి అనే విద్యార్థిని ఈ అద్భుతమైన ప్రాజెక్టును రూపొందించింది. తన గైడ్ టీచర్ కేఎన్బి ప్రసాద్ మార్గదర్శకత్వంలో దీనికి ఉమెన్ సేఫ్టీ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ అని పేరు పెట్టింది. ఈ పరికరంలో ఒక ప్రత్యేకమైన ఎమర్జెన్సీ బటన్ ఉంటుంది. మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ బటన్ ను ఒక్కసారి నొక్కితే చాలు, వెంటనే GPS ద్వారా వారు ఉన్న లొకేషన్ వివరాలు కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లకు హెచ్చరిక సందేశం రూపంలో వెళ్తాయి. అంతేకాకుండా సమీపంలోని పోలీస్ స్టేషన్ కు కూడా ఈ అలర్ట్ అందుతుంది. దీనివల్ల బాధితురాలు మాట్లాడే పరిస్థితిలో లేకపోయినా పోలీసులు వెంటనే స్పందించి లైవ్ లొకేషన్ ఆధారంగా రక్షణ చర్యలు చేపట్టవచ్చు. అయితే 10th నుంచే ఈ ఐడియాపై పనిచేస్తున్నట్లు విద్యార్థిని శ్రీవల్లి తెలిపింది. దీన్ని తయారు చేయడానికి 3,000 రూపాయలు ఖర్చయిందని, మహిళలకు ఎమర్జెన్సీ టైంలో ఈ పరికరం ఉపయోగపడుతుందని అంటోంది. నేను నా 10th క్లాస్లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ థాట్ అనేది నాకు వచ్చింది. ఇన్స్పైర్ సెలక్షన్స్లో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది మా ప్రసాద్ సార్ ఫిజిక్స్ సార్ గైడెన్స్తో నేను దీన్ని తయారు చేశాను. ఇది ప్రజెంట్ ఉమెన్స్ సేఫ్టీ అనేది చాలా తక్కువ ఉంది. దాన్ని మనం ఇంక్రీజ్ చేయడానికి నా ప్రాజెక్ట్ నేను ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ అనేది ఉమెన్ ట్రాకింగ్ సిస్టమ్ యూజింగ్ GPS అండ్ GSM. దీన్ని తయారు చేయడానికి నాకు ఒక 3,000 వరకు, మినిమం 3,000 వరకు ఖర్చు అయింది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే ప్రజెంట్ ఉమెన్స్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు తప్పిపోయినా లేకపోతే వాళ్ళ వస్తువులు ఎవరైనా దొంగలించినప్పుడు దీన్ని ఒక స్విచ్ అనేది నాక్ చేస్తే వాళ్ళ నియర్ బై పోలీస్ స్టేషన్ కానీ వాళ్ళ రిలేటివ్స్ నెంబర్స్ కానీ వాళ్ళ లొకేషన్ అనేది ట్రేస్ అయ్యి వాళ్ళకి వెంటనే మెసేజ్ వెళ్ళి దాని ద్వారా వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు. ఇది చేయడానికి నాకు మా ప్రసాద్ సార్ చాలా గైడెన్స్ ఇచ్చారు. ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే ఇంత మంచి ఇన్నోవేషన్ చేసిన శ్రీవల్లి చదివింది ఏదో పెద్ద కార్పొరేట్ స్కూల్ కాదు. ఆమె చదువుకున్నది ప్రభుత్వ బడిలోనే. తాను డాక్టర్ కావాలని అనుకుంటున్నానని, తాను చదివిన స్కూల్ పేరును నిలబెడతానని శ్రీవల్లి పేర్కొంది. ఇంకా దీనికి యూజ్ చేసింది ఒక బజర్, ఇంకా ఒక కంట్రోలర్, ఇంకొక స్విచ్, బ్యాటరీ, ఇవన్నీ యూజ్ చేసి నేను చేసిన ఆ కంట్రోలర్లో ఆ ఉమెన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ, లొకేషన్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ నెంబర్స్ కానీ ఫాదర్ నెంబర్, మదర్ నెంబర్ ఇవన్నీ మనం కంటైన్ అయి ఉంటే ఆ తర్వాత మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఆ నెంబర్స్కి, ఆ లొకేషన్స్కి, వాళ్ళ నియర్ బై పోలీస్ స్టేషన్కి వాళ్ళ లొకేషన్ వెళ్ళి వాళ్ళు ఈజీగా ట్రేస్ చేసి ఆ ఉమెన్ని సేఫ్ చేయగలరు. ఈ ప్రాజెక్ట్ కంక్లూజన్ అయితే అది సార్. ఇంకా నా ఫ్యూచర్ ఎయిమ్ వచ్చేసి నేను ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. డాక్టర్గా సెటిల్ అయ్యి ప్రజలందరికీ సర్వీస్ చేయాలనేది నా ఎయిమ్. ఇంకా మా డాడీ ఎయిమ్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని డాక్టర్గా సెటిల్ అవ్వాలనేది మా డాడీ కోరిక. నేను ఖచ్చితంగా డాక్టర్గా సెటిల్ అవుతాను. నా స్కూల్ పేరు అనేది నేను ZPHS బాదంపూడి, ఖచ్చితంగా నా స్కూల్ పేరు నేను నిలబెడతాను. ప్రైవేట్ స్కూల్లోనే కాదు, గవర్నమెంట్ స్కూల్లో కూడా నాణ్యమైన విద్య దొరుకుతుందని నేను ఖచ్చితంగా చెప్తాను. మా డాడీ చిన్నప్పటి నుంచి నన్ను కానీ మా అన్నయ్యని కానీ ఫస్ట్ క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారు. నేను 1st to 10th
గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నాకు మంచి మార్క్స్ కూడా వచ్చాయి. దాని ద్వారా నేను ఇప్పుడు విజయవాడ ఆకాష్లో బైపీసీ మెడిసిన్ కోసం కష్టపడుతున్నాను. నేను ఖచ్చితంగా మెడికల్ సీట్ అనేది క్రాక్ చేసి ఖచ్చితంగా డాక్టర్గా సెటిల్ అవ్వాలనేదే నా ఎయిమ్. నేను ఖచ్చితంగా దాన్ని నిలబెడతానని అనుకుంటున్నాను. ఇంకా నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన నా పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మా డాడీ నన్ను ఎప్పుడూ డిస్కరేజ్ చేయలేదు, ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తూనే ఉండేవాడు. 10th క్లాస్ నుంచి నాకు డ్రాయింగ్ అన్న క్రాఫ్టింగ్ అన్న ఇవన్నీ చాలా ఇష్టం. ఇక ఈ వినూత్న పరికరాన్ని మహిళలు తమ బ్యాగుకు, చేతికి లేదా దుస్తులకు చాలా సులభంగా అమర్చుకోవచ్చు. ఇది చాలా చిన్నదిగా ఉండటం వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థిని సమాజంలోని సమస్యను గుర్తించి దానికి సాంకేతిక పరిష్కారం చూపడం నిజంగా అభినందనీయం. తన 2 పిల్లలను మొదటి నుంచే ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్నానని శ్రీవల్లి తండ్రి శేఖర్ తెలిపారు. మహిళల రక్షణ కోసం తన బిడ్డ తయారు చేసిన ఉమెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ అద్భుతమని పేర్కొన్నారు. పిల్లలు ప్రభుత్వ బడుల్లోనూ బాగా చదువుకోగలరని తన కూతురు నిరూపించిందని శేఖర్ తెలిపారు. మొదటి నుండి కూడా పిల్లలిద్దరిని కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివించాలని ఒక దృఢ సంకల్పంతో జాయిన్ చేయడం జరిగింది. ఎందువల్లంటే గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన విద్య అందించే టీచర్స్ ఉంటారన్న ఉద్దేశంతో మా పిల్లలిద్దరిని కూడా అక్కడే జాయిన్ చేయడం జరిగింది. మా పిల్లవాడు డిగ్రీ కంప్లీట్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అమ్మాయి ఇప్పుడు 2nd ఇయర్ విజయవాడలోని ఆకాష్ కాలేజీలో బైపీసీ చదువుతూ ఉంది. నీట్కి సంబంధించిన కోర్స్ చదవటానికి సిద్ధపడుతుంది. రీసెంట్గా మా అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ జడ్పీహెచ్ స్కూల్ బాదంపూడి హై స్కూల్లో 10th క్లాస్ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత అయ్యింది. ఆ సమయంలోనే ఒక సైన్స్ ప్రాజెక్ట్ లేడీస్ యొక్క ఉమెన్స్ యొక్క రక్షణార్థం ఒక యాప్ తయారు చేయడం జరిగింది. దాని పేరు ఉమెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఒక యాప్ తయారు చేసిన జరిగింది. అది ఈ మధ్యకాలంలో దాన్ని గవర్నమెంట్ వారు సెలెక్ట్ చేసి మొత్తం స్టేట్లో 87 ప్రాజెక్టులు చేయగా అందులో 9 ప్రాజెక్టులు మాత్రం సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో బాదంపూడి స్కూల్లో ఒకటండి. కాబట్టి పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవటం వల్ల కూడా రాణిస్తారన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఒక ప్రైవేట్ స్కూల్స్ అనే కాదు, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నాణ్యమైన విద్య అందుతుందన్న విషయాన్ని మనం తెలుసుకొని పిల్లల్ని మనం గవర్నమెంట్ స్కూల్స్ వైపు నడిపించినట్లయితే వారి యొక్క ప్రతిభ బయటపడుతుందనే ఒక ఆలోచనతో పిల్లలిద్దరిని అక్కడ జాయిన్ చేయడం జరిగింది. మా పిల్లలు కూడా అదే విధంగా రాణించడం కూడా జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా నేను గవర్నమెంట్ వారికి చెప్పే విషయం ఏంటంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలని, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లల యొక్క ప్రతిభను బయటికి తీయడానికి తగిన చర్యలు తీసుకోవాలని నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. లేటెస్ట్ టెక్నాలజీతో ఉమెన్ సేఫ్టీ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ పనిచేస్తుందని, మహిళలకు ఇదెంతో ఉపయోగకరమని ఉపాధ్యాయుడు ప్రసాద్ తెలిపారు. శ్రీవల్లి చాలా తెలివైన అమ్మాయి అన్నారు. నా పేరు కేఎన్విడి ప్రసాద్. నేను SAPSగా జడ్పీహెచ్ఎస్ బాదంపూడిలో పనిచేస్తున్నాను. ఈ స్కూల్కి వచ్చి నేను 5 సంవత్సరాలు అయింది. స్కూల్ అసిస్టెంట్గా 12 ఏళ్ళు సర్వీస్ అయింది. మా స్కూల్లో 2023-24 సంవత్సరానికి గాను ఇన్స్పైర్ నామినేషన్స్లో మా స్కూల్ ప్రాజెక్ట్ శ్రీవల్లి చేసిన ఉమెన్ సేఫ్టీ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ విత్ GPS అండ్ GSM మాడ్యూల్ సెలెక్ట్ అయింది. ఇది మేము స్కూల్ తరపున చేసి పంపిస్తే అది జిల్లాలో 97 స్కూళ్ళకి గాను 9 స్కూల్స్ని సెలెక్ట్ చేశారు. అందులో మా అమ్మాయి చేసిన ప్రాజెక్ట్ కూడా ఉంది. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఈ ప్రాజెక్ట్ చేశారు. దీనివల్ల ఆడవాళ్ళు ఎక్కడన్నా తప్పిపోయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు ఒక చిన్న బటన్ నొక్కడం ద్వారా వాళ్ళు ఎక్కడ ఉన్నారో పోలీసులకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం చెప్పడానికి కుదురుతుంది. ఈ ప్రాజెక్ట్లో యూనో ఆర్డినో అనే కంట్రోలర్ వాడాం. దానికి ఒక C లాంగ్వేజ్లో సాఫ్ట్వేర్ తయారు చేసి దాంట్లో పేరెంట్ నెంబర్స్ ఎవరి నెంబర్స్కి అయితే మెసేజ్ వెళ్ళాలో ఆ నెంబర్స్ అన్నీ ఫీడ్ చేయడం జరిగింది. ఈ కంట్రోలర్ ద్వారా GSM GPS మాడ్యూల్స్ కనెక్ట్ చేసాం. ఒక బజర్, ఒక స్విచ్, SOS స్విచ్. ఆ స్విచ్ని కనుక ప్రెస్ చేస్తే అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఆ అలర్ట్ మెసేజ్ ఎవరి ఫోన్లో అయితే సాఫ్ట్వేర్లో ఎవరైతే ఫీడ్ చేసామో వాళ్ళందరికీ మెసేజెస్ వెళ్తాయి. సో అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది తెలిసి వాళ్ళని ఈజీగా కనుక్కోవడానికి సులువుగా ఉంటుంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసి మొబైల్ యాప్ తో అనుసంధానం చేయాలని, లైవ్ ట్రాకింగ్, పెద్దగా శబ్దం చేసే అలారం, వీడియో రికార్డింగ్ వంటి మరిన్ని వసతులను జోడించాలని ఉపాధ్యాయులు ప్రణాళికలు వేస్తున్నారు. చిన్న వయసులోనే శ్రీవల్లి చేసిన ఈ ఆవిష్కరణ మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. నేను నా 10th క్లాస్లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ థాట్ అనేది నాకు వచ్చింది. ఇన్స్పైర్ సెలక్షన్స్లో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది మా ప్రసాద్ సార్ ఫిజిక్స్ సార్ గైడెన్స్తో నేను దీన్ని తయారు చేశాను. చిన్న చిన్న గీతలు, కొన్ని నల్లని చుక్కలు, అంతలోనే ఒక ప్రాణం లేని కాగితంపై ప్రాణం పోసినంత పని. అదే చిత్రకళ. అది ఒక కళాకారుడి నిజమైన సత్తా.
ఇలాంటి చిత్రకళ అందరికీ సాధ్యం కాదు. దీనికి ఎంతో సాధన కావాలి. అలాంటి వారిలో ఒకరే సిద్దిపేట జిల్లాకు చెందిన నవనీత్. ఈయన ఏదైనా ఫోటో చూస్తే అచ్చు దించేస్తాడు. ఏది నిజమో ఏది కాదో తేల్చుకోలేనంతలా ఉంటుందనుకోండి. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన తల్లి ప్రోత్సాహంతో చిత్రకళతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా అతను గీసిన ఆధ్యాత్మిక చిత్రాలైతే వేరే లెవెల్. ఇక తనలో ఉన్న ఈ టాలెంట్ను అతనిలోనే ఉండిపోకుండా ఇతరులకు పంచుతానంటున్నాడు. మరి ఈ చిత్ర కళాకారుడి పూర్తి స్టోరీ ఏంటి ఒకసారి మీరు చూసేయండి. రంగురంగుల వర్ణాలతో క్యాన్వాస్ పై అందమైన చిత్రాన్ని గీస్తున్న ఈ యువకుడి పేరు నవనీత్. కళకి పేద ధనిక అనే తేడా లేదని చెప్పడానికి ఇతనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన నవనీత్ చిన్నప్పుడే తండ్రి మరణించారు. బొమ్మలు గీయటం అంటే నవనీత్కు ఎంతో ఇష్టం. చిన్నతనం నుంచి చిత్రకళపై ఆసక్తి కనబరిచేవాడు. ఏదైనా రూపం నచ్చిందంటే చాలు దాన్ని అచ్చుగుద్దినట్లు గీయడం నవనీత్ ప్రత్యేకత. తండ్రి మరణించాక తల్లి కుట్టు మిషన్ కుడుతో నవనీత్ను చదివిస్తుంది. అంతేకాదు కళను గుర్తించి ప్రోత్సహించింది. తక్కువ కాలంలోనే చిత్రకళలో పట్టు సాధించాడు. అందర్లా కాక చిత్రలేఖనంలో ప్రత్యేకత చాటాలని భావించాడు. మా అబ్బాయి పేరు పంతం నవనీత్. మా అబ్బాయి చిన్నప్పటి నుండి ఆర్ట్ తోటి వాడి చదువు ప్రారంభమైంది, కానీ మేము అప్పుడు గుర్తించలేదు. తర్వాత వాడికి చిన్న చిన్నగా పెన్సిల్ మీదనే కానీ నిబ్బుల మీదనే కానీ డ్రాయింగ్ చేయడం వాడు చిన్నప్పటి నుండి చేసేవాడు. ప్రతి ఒక్కటి కొత్త కళ బయటపడాలనే ఉద్దేశంతో వాడు చిన్న చిన్నగా చాలా చిన్నప్పుడే చేసిండు. అది మేము అప్పటి వరకు మాకు తెలియదు. తర్వాత హాస్టల్లో వేసాము. హాస్టల్లో వేసిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా గుర్తించారు. అక్కడ గుర్తించిన తర్వాత అక్కడ చేసిన పర్ఫార్మెన్స్కి శ్రీ రామానుజం వారు అక్కడ అవార్డు తీసుకున్నాడు వారి చేతుల ద్వారా. అట్లా తర్వాత మళ్ళా 10th అయిపోయిన తర్వాత ఇంటర్ నారాయణ కాలేజీలో సీట్ వచ్చింది. అక్కడికి వెళ్ళి మాకు తెలియకుండానే ఈ బీఆర్క్ అనే స్టడీ ఉంటుందని కూడా మాకు తెలియదు. తర్వాత వాడు మాకు తెలియకుండానే ఎంసెట్ రాసిండు. తర్వాత బీఆర్క్ రాసి దానిలో టాప్ 10లో సెలెక్ట్ అయిపోయిండు. అది లాస్ట్ పీరియడ్లో నాగ్పూర్లో సెలెక్ట్ అయ్యి అక్కడ ఎన్ఐటి నాగ్పూర్లో సీటు ఇచ్చేసిండు. ఆ నిమిషంలోనే మా హస్బెండ్ కూడా ఇదైపోయినా కూడా వాడికి బాధన అనుభవించుకుంటూ బాధపడుకుంటూ తను అక్కడ స్టడీ పూర్తి చేసిండు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళా కొద్ది గ్యాప్లో ఈ కళలు అనేది వాడు ప్రారంభం చేసిండు, బయటికి కనపరిచేటట్టు చేసిండు. తర్వాత మాకు ఇది స్టడీ వదిలిపెట్టి మళ్ళీ నువ్వు ఈ కళలను చేస్తా అంటే దీనికి అనుకుంటూ మా గురించి మళ్ళీ మాస్టర్స్ ఐఐటీలో ముంబైలో చదువుకున్నాడు. తర్వాత వాడికి జాబ్ వచ్చింది, శాంసంగ్లో జాబ్ వచ్చింది. ఒక 1 year చేసినా తనకి తృప్తి కాలేదు. దాని తర్వాత నేను బయట ప్రపంచానికి తెలియజేయడానికి నా కళలు బయట పెట్టాలనుకొని వాడు బయట చేసుకుంటూ మాకు తెలియేటట్టు చేసినా కూడా మాకు అర్థం కాలేదు. తన చదువే కానీ తన ఆర్టే కానీ తన కళలే కానీ తన స్టోరీసే కానీ ఇవన్నీ తనకు తను చేసుకుంటూ ఇవన్నీ స్టడీ చేసుకుంటూ పిల్లలకు ఏదన్నా చెయ్యాలనే ఉద్దేశంతో అంతటా తిరుగుకుంటూ అక్కడ ఎక్కడ వాళ్ళు పిలిస్తే ప్రొఫెసర్లు పిలిస్తే అక్కడికి పోయి అక్కడ చేసి వచ్చిండు. మళ్ళీ నితిన్ గడ్కరీ తోటి కూడా అవార్డు తీసుకున్నాడు. నవనీత్ కుంచె నుంచి జాలువారే అందమైన దేవుని రూపాలు, వివిధ రూపాలు, బొమ్మలు, చెట్టు, పుట్ట ఏదైనా సరే అలా ఆయన చిత్రాలపై ఒక్క లుక్కేస్తే చూపు తిప్పుకోవడం కష్టమే. ఒకటో రెండో కాదు, చాలా రకాల పెయింటింగ్స్ అద్భుతంగా వేశాడు నవనీత్. రంగులు ఉంటేనే పెయింటింగ్కి అందం వస్తుందని అనుకుంటాం, కానీ నవనీత్ పెన్సిల్ ఆర్ట్స్ నలుపు తెలుపు బొమ్మలు కూడా అదిరిపోవాల్సిందే. ఏ బొమ్మైనా గీస్తే ఆ చిత్రానికి ప్రాణం పోసే కళాకారుడు నవనీత్. ఇతడు గీసే దేవుడి చిత్రాలను చూస్తే ఆధ్యాత్మికత ఉట్టిపడాల్సిందే. మహాకుంభమేళాలో అఘోర రూపంలో ఉన్న త్రిమూర్తుల దేవతా రూపాలను గీసినవి అందరినీ ఆకట్టుకున్నాయి. ఢిల్లీ ఐఐటిలో చదవడం, అలాగే ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్, దాంతోపాటు స్టోరీ టెల్లింగ్లో తానుకున్నటువంటి విద్యాభ్యాసం పూర్తి చేయడం, రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో కూడా తనటువంటి చైతన్యాన్ని ఏదైతే కళారూపంగా ఉందో దాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు తన స్టోరీ ప్రపంచానికి పరిచయం చేయడానికి వచ్చినటువంటి
ఆంధ్రజ్యోతి రిపోర్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఏదైతే నవనీత్ చేసినటువంటి ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నాన్ని గతంలో తాను విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీద కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణలో ఇప్పుడున్నటువంటి నవనీత్ ఏదైతే ఉందో దాని ప్రపంచం కొంచెం తెలియకపోవడం కొంత బాధాకరం. ఉస్నా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కొంత వెనుకబాటు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారుడు ఏదైతే ఉందో తాను ప్రపంచ స్థాయిలోనే ఉన్నటువంటి ఏదైతే తనకున్నటువంటి స్కిల్ ఉందో తాను వరల్డ్ వైడ్గా రికార్డుగా వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలోనే ఫాస్టెస్ట్ ఆర్ట్గా తనకున్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి తన ప్రొఫెసర్స్ కానీ తనకున్నటువంటి సీనియర్స్ కానీ వాళ్ళు చూసినటువంటి విషయంలో, తాను వేసినటువంటి స్కెచ్ విషయంలో కానీ పెయింట్ విషయంలో కానీ తను వేస్తున్నటువంటి మూమెంట్స్ చూసి ఇండియాలోనే ఫాస్టెస్ట్ ఆర్టిస్ట్గా పిలిచేవారు కానీ చెప్తున్నటువంటి విషయం. ఎదురుగా ఉన్న ఎవరి బొమ్మైనా నిమిషాలలో చాట్ పైన దింపగలడు నవనీత్. మనసులోని భావాలను అందంగా సుందరంగా పేపర్ మీద ముస్తాబు చేయడం నవనీత్ అడిషనల్ క్వాలిఫికేషన్. ఆయన ప్రతిభకు దేశ స్థాయిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ప్రభుత్వ పథకాలపై చిత్రాలను గీస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఎన్ఐటి బాంబేలో ఆర్కిటెక్ట్ చదువు పూర్తి చేసిన ఈ కళాకారుడు చిత్రాలతో పాటు 3D డిజైనింగ్, ఇండ్లలో వాల్ బొమ్మలను కూడా వేస్తాడు. తనకు కళపై ఎంత ఆసక్తి ఉన్నా 10 మందికి తన కళను అందించాలని తపన ఉన్నప్పటికీ పేదరికం ఆయన లక్ష్యానికి అడ్డుగా మారుతుంది. తన కళకు ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే పుట్టిన ఊరిలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి నిరుద్యోగులకు కళను నేర్పిస్తానని అంటున్నాడు నవనీత్. సో అప్పుడు నాకు అనిపించింది ఇలాంటి ఏదైతే ఈ జీవకళ ఉందో ఇది అందరికీ నేర్పిస్తే మనం ఉన్న చుట్టూతా ఎన్వైరన్మెంటే మనం నీట్గా పెట్టుకోవచ్చు అని చెప్పి, అలా ఎక్కడో పెట్టే బదులు మన ఊర్లోనే పెట్టి ఇక్కడే స్టార్ట్ చేసేసి ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్ లాగా స్టార్ట్ చేసేస్తే మనకి తెలిసిన వాళ్ళే నేర్చుకుంటారు దీని గురించి. అండ్ నేనే నాకు ముందు నుంచి ఈ బిజినెస్ మీద కంటే ఎక్కువ టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ప్రాజెక్ట్స్ నేను తీసుకునేటివి కూడా జనాలకి నేర్పించడానికే తీసుకుంటున్నాను. అలా ఇప్పటి వరకు నేను బుక్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాను, టెక్స్ట్ బుక్స్ రాస్తున్నాను. అండ్ నా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో వాటి హోల్ ప్రాసెస్ రాస్తున్నాను, దాని కథ కూడా చెప్తున్నాను. ఇవి ఎందుకు అని అంటే జనాలకి అవగాహన ఉండాలి. నేను డిజైన్ ఫీల్డ్ ఎందుకు వచ్చాను అని అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. దానివల్ల చాలామంది ఇటువంటి కొత్త ఫీల్డ్స్ గురించి చెప్పారు. అదే వరకైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు. సో ఇది ఎక్స్పోజర్ ఉంటేనే వాళ్ళు దాని గురించి చేయడం కానీ తెలుసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేశాను. సో మేజర్గా ఫ్యూచర్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి వాళ్ళకి జనాలకి నేర్పించి వాళ్ళని కూడా ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ చేద్దామన్నది మెయిన్గా కోరిక. ఇప్పటి వరకు నేను 100కి పైగా ఆర్ట్స్ ఉన్న డిజైన్ ప్రాజెక్ట్స్ చేశాను. అందులో 50కి పైగా మ్యూరల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో అన్నిటికంటే ఎక్కువ మ్యూరల్స్ ఉన్నాయి. అండ్ అది కాకుండా నేను గేమ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ, అంటే మనం మొబైల్ గేమ్స్ ఆడుకుంటాము, సో దాంట్లో యానిమేటెడ్ టీజర్స్ ఉంటాయి. సో అవి కానీ వాటి స్క్రిప్ట్స్ రాయడం కానీ, స్టోరీస్ చేయడం కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఎన్వైరన్మెంట్ మొత్తం డిజైన్ చేయడం కానీ, ఫిలిమ్స్లో సెట్ డిజైనింగ్ కోసం కానీ, లేకపోతే అప్లికేషన్స్ డిజైన్ కానీ, బ్రాండ్స్ డెవలప్మెంట్ కానీ, ఈవెన్ మన క్యాంపెయిన్ డిజైన్స్ కానీ, పొలిటిక్స్కి వాటికి. సో ఇవన్నిటి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ నేను అన్నీ చేస్తూ ఉంటాను. గవర్నమెంట్ నుంచి మేజర్గా అంటే ఇప్పుడు నేను చేసేది అది ఎన్జిఓ సర్వీస్, దేని కిందకి వస్తుందో నాకు తెలియదు, కానీ ఇది బేసిక్గా సర్వీస్ అని మాత్రం తెలుసు. అండ్ నాకేంటి అని అంటే ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి అని అంటే అది ఫండింగ్ అవసరం ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక చిన్న ప్లేస్ ఉంది, ఇందులో మా అంటూ ఒక 5-6 చెప్పగలుగుతా. అదే ఒకవేళ జనాలకి తెలిసిన తర్వాత చాలామంది ఇంట్రెస్ట్ చూపెడతారు. సో ఆ టైంలో ఎక్కడన్నా కూర్చొని వాళ్ళకి చెప్పడానికి కానీ అలాంటి ప్లేసెస్ కానీ దానికి కావాలంటే హ్యూజ్గా ఫండింగ్ అవసరం పడుతుంది. సో దానికోసమని మేజర్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ అది ఒకసారి సాధ్యమైంది అని అంటే మనది ఇక్కడ హుస్నాబాద్ నుంచి స్టార్ట్ చేసేసి స్లోగా దాన్ని బయటికి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. శ్మశాన వాటిక ఈ పేరు వింటే చాలామంది భయపడతారు. ఏదైనా మార్గంలో వెళ్ళేటప్పుడు ఆ పక్కనే శ్మశానం ఉందంటే చాలు, కనీసం అటు తిరిగి కూడా చూడకుండా వేగంగా వెళ్ళిపోయేవారు ఉంటారు. ఈ భయానికి కారణం కొంతమేరకు అక్కడుండే వసతులు అనే చెప్పాలి. గుబురు చెట్లు, చెల్లాచెదురుగా పడేసి ఉండే వస్తువులు, అస్సలు కనిపించని శుభ్రత, ఇవన్నీ భయపడేలా చేస్తూ ఉంటాయి. అయితే అనంతపురం జిల్లాలో మాత్రం ఓ శ్మశాన వాటిక అన్నింటికీ భిన్నంగా ఉంది.
దాన్ని చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అక్కడ జరుగుతున్న పనులు అలా ఉన్నాయి. చూసిన వారు ఎవరైనా దాన్ని ఒక పార్క్ అని అంటున్నారు. మరి చివరి మజిలీ గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో మొదలైన మార్పును మీరు చూడండి. సాధారణంగా శ్మశాన వాటిక అనగానే మనకు చీకటి, పిచ్చి మొక్కలు, భయానక వాతావరణం గుర్తుకొస్తాయి. కానీ మనిషి జీవితంలో చివరి మజిలీ అయిన ఆ శ్మశాన వాటిక కూడా ఇప్పుడు ఆధునిక హంగులతో పార్కులా రూపుదిద్దుకుంటోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కైలాస మోక్షధామం దీనికి ఒక సజీవ నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రంలోని అత్యంత ఆదర్శవంతమైన హిందూ శ్మశాన వాటికగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. సుమారు 2 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఇక్కడ అత్యాధునిక అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కైలాస మోక్షధామం పెన్నా నది తీరాన బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉంది. పట్టణ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల కోసం దీనిని మారుస్తున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయించారు. ప్రస్తుతం మరిన్ని సౌకర్యాలు వస్తున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు తాడిపత్రిలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ ఎప్పటి నుంటో మంచి పేరుంది ఇక్కడ. అయినప్పటికీ వినూత్నంగా శ్మశానాల జోలు ఎక్కడ కూడా పోరు. ఎందుకంటే దాన్ని అంటేనే కొద్దిగా భయం భ్రాంతులుగా రకరకాలుగా మూఢనమ్మకాలుగా నమ్ముతారు. అయినప్పటికీ ప్రభాకర్ రెడ్డి సారు వివిధ ప్లేసుల్లో చూసినప్పటికీ దీన్ని అత్యధికంగా బాగా నీట్గా తీర్చిదిద్దాలనే విషయంతో సుమారుగా ఇప్పటికే 2.5 కోట్లు సార్ ఖర్చు పెట్టడం జరిగింది. అదే మాదిరిగా రోడ్లు అయితేనేమి, తర్వాత బ్యూటిఫికేషన్ అయితేనేమి, చెట్లు పూల మొక్కలు అయితేనేమి, పండ్లు పక్షులకి పండ్లు కూడా పండ్ల తోట కూడా పెట్టే విధంగా సుమారు 7.5 ఎకరాల్లో సారు ఇక్కడ బ్యూటిఫికేషన్ చేయడానికి అంతా కూడా మోడలైజేషన్ చేయడం జరిగింది. ఇక్కడ కాలభైరవుడు అంటే మనకి ఎక్కడైనా గుర్తుకొచ్చేది శ్మశాన వాటికలో భయంకరంగా ఉండేటువంటి కాలభైరవుడు. అదే మాదిరిగా న్యాచురల్గా ఉండే కోసం రాళ్లతో బాగా నీట్గా చేయించడం జరిగింది సార్ రాజమండ్రి శిల్పిని పిలిపించి. అదే మాదిరిగా శివాలయం కూడా మనకి చాలా వరకు సార్ చాలా బాగా చేయించాడు. మనకి పక్కనే శివాలయం ఉండడం అనేది ఈ ఊరికి అదృష్టం. శ్మశాన వాటికి దగ్గర ఎక్కడ కూడా ఇంత పవిత్రమైనటువంటి శివాలయాలు ఉండవు. సో కాబట్టి ఇక్కడ ఉండడం మన అదృష్టం. అంత్యక్రియల కోసం ఒక శాశ్వత ప్రణాళిక సిద్ధం చేశారు. గతంలో ఇక్కడ ఉన్న పాత సమాధులను తొలగించారు. అందులోని అస్థికలను సేకరించి కాశీకి తరలించి గంగానదిలో నిమజ్జనం చేశారు. ఇప్పుడు ఇక్కడ కొత్త టెక్నాలజీతో కూడిన దహన యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త మిషన్ల ద్వారా తక్కువ సమయంలో పరిశుభ్రంగా అంత్యక్రియలు జరుగుతాయి. దహనం తర్వాత వచ్చే అస్థికలు, బూడిదను భద్రపరచడానికి ప్రత్యేక లాకర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు శ్మశాన వాటికలో పచ్చదనం పెంచడానికి విస్తృతంగా మొక్కలు నాటుతున్నారు. సందర్శకులు కూర్చోవడానికి విశ్రాంతి మండపాలు, తాగునీరు, లైట్లు, డ్రైనేజీ, పెద్ద పార్కింగ్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. చివరి యాత్రకు వచ్చే కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండేలా వాతావరణాన్ని మార్చుతున్నారు. శ్మశాన వాటిక కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఈ సరికొత్త ఆలోచనను స్థానిక ప్రజలు ఎంతో అభినందిస్తున్నారు. దక్షిణ కాశీగా పిలువబడే బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడికి ఆనుకుని ఉంది రుద్రభూమి. సో గతంలో ఇక్కడ కంబ చెట్లు, పిచ్చి ముక్కు మొక్కలు అంతా ఉండేది. దీన్ని ఒక రూపు తీసుకురావాలని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో కైలాస మోక్షధామం అనే ఒక సొసైటీ ఏర్పాటు చేసి దీంట్లో అన్ని వర్గాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులతో కలయికతో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. సో మొదట రోడ్లు వేయడము, తర్వాత ఈ కాలభైరవ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడము, తర్వాత ఈ లైటింగు, దీంతో పాటు అంటే మొత్తం ఒక 7 ఎకరాల విస్తీర్ణాన్ని వివిధ భాగాలుగా డివైడ్ చేసి ఒక చోట ఒక్కో రకంగా ఒక చెట్లు, తర్వాత ఒక చోట రూములు, తర్వాత అంటే కూర్చోడానికి, తర్వాత కాల్చేటువంటి అన్ని ఒక చివరి స్టేజ్లో మనం ఎంతో జీవితంలో ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. చివరి క్షణాల్లో మనం చేరుకున్న చోట ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండడానికి అన్ని విధాలుగా ఆయన సొంత డబ్బులతో ఒక సొసైటీ ద్వారా ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి సార్తో పాటు మన శాసనసభ్యులు గౌరవ శ్రీ జేసీ అస్మిత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ ఇవ్వడంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా రోజు రోజుకు బాగా జరుగుతున్నాయి. కలిసి రావాలని భయపడుతున్నారు. అట్లాంటిది జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారు అయ్యా ఒకడు ముందుకు వచ్చి ఆయన ఒకడు ముందు దూరి దీంట్లోకి ఇవంతా మంచి మంచి పరిష్కారాలు చేసినాడు ఆయన. ఈ రోడ్ వేసి అప్పుడు లేకపోతే కంపలు అసలు దారే లేదు. 4 కలిసి 5 మంది కలిసి రావాలని భయపడుతున్నారు. ఇవన్నీ భయం పోగొల్లని ఆయన ఏం చేసినాడు, ఒకటే ముందుకు వచ్చినాడు.
ముందుకు వచ్చి ఇవన్నీ మాకు చేసినాడు బాగా. లేకపోతే మేము కానీ ఒకరి ఇద్దరం కూర్చోాలంటే భయం వేసండే 2 ఏళ్ల కిందట. అట్లాంటిది ఇప్పుడు ప్రశాంతంగా బాగా లక్షణంగా ఉంటాం మేము. ఇక్కడ చెట్లు వేసినాడు, బొమ్మలు వేసినాడు, కాలభైరవుని వేసినాడు, సత్య సావిత్రిని వేసినాడు, నన్ను హరిశ్చంద్రుని బొమ్మ వేసినాడు, ధ్యాన యోగిని చేసినాడు. అవన్నీ బాగా మంచి మంచి పరిహారాలు చేసినాడు ఆయన. మంచి మంచివే చేసినాడు ఆయన, బాగా చేసినాడు. ఇంత ముందుకు శ్మశానం వేరు రుద్రభూమి, ఇప్పుడు ఈ హిందూ శ్మశానం వేరు. మనిషి చివరి ప్రయాణాన్ని ఇంత గౌరవప్రదంగా మార్చడం నిజంగా గొప్ప విషయం. తాడిపత్రి కైలాస మోక్షధామం రేపటి రోజున రాష్ట్రంలోని మిగతా నగరాలకు కూడా ఒక గొప్ప దిక్సూచిగా నిలవనుంది. ఇదండి ఇవాళ వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.